మీలో ఎవరికైనా ముసలమ్మ పండుగ అంటే తెలుసా? నాకు కూడా చాలా తక్కువ, కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బాగా చేసుకుంటారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం దేవుడి రూమ్లో పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని సపరేట్గా పూజ రూమ్లోనే ఒక సైడు మూలకి ఒక విస్తరాకు పెట్టి కింద వేపాకు పెట్టుకొని ముసలమ్మ అంటే ఒక దేవతలాగా అమ్మవారిలాగా అనమాట. సో నాకు కూడా దీని గురించి పెద్దగా అయితే తెలియదండి. ఉదయాన్నే అమ్మవారిలాగా పెసరపప్పుతో అన్నం చేసుకొని పచ్చడి చేసుకొని ఆ ఇస్తరాకులో పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి. అలాగే మధ్యాహ్నం పెసలు గుగ్గులుగా ఉడికించుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపంలో మళ్ళీ నూనె వేసుకొని దండం పెట్టుకోవాలి. నైట్కి వచ్చేసి చికెన్ కర్రీ అండ్ రైస్ చేసుకొని దండం పెట్టుకొని సాంబ్రాణి వేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సాంబ్రాణి వేసుకొని లైట్ ఆఫ్ చేసి, ఊర్లో అయితే గంప వేసి క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తారు. సో ఇక్కడైతే మనకు గంప అవన్నీ దొరకవు కదా, అందుకని నేను ఇలా టబ్బు వేసేసి సాంబ్రాణి వేసి దండం పెట్టుకొని కాసేపు బయటకు వచ్చేసాము. మళ్ళీ మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసుకొని దివాళీ